మకర రాశి వారికి ఏ విధంగా ఉంది గురువు గారు సంవత్సరం అంతా? మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రము 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, ఆదాయము 2, వ్యయం 8, రాజపూజ్యత 1, అగౌరవము 2. ఆలోచనల్లో మంచి మంచి మార్పులు కూడా చేసుకుంటారు కూడా. శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది, తీవ్ర ప్రయత్న కార్యజయం. అలాగే స్వగ్రామానికి వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది ఈ సంవత్సరం. ఏదో వాళ్ళ అనుకూలాన్ని బట్టి వాళ్ళు పుట్టినటువంటి ఊరికి వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలలో చిన్న ఇబ్బందులు ఉంటాయి. శరీర పీడ అంటే అలసత్వం, నరాల యొక్క బలహీనత, చేత కాకుండా ఉండటము, అచేతనము, శక్తి తగ్గటము కొంచెం ఇలాంటివి ఉండవచ్చును. అవి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అనేది. ఈ రాశివారు గురుస్థానాల్లో ఉండేటువంటి వారు, ఎవరైతే గురువులుగా పూజింపబడి ఈ రాశి వాళ్ళు ఒక స్థాయిలో ఉన్నారు అని అనుకునేటువంటి వాళ్లకు చిన్న అపకీర్తి అనేటువంటిది రావచ్చు. జాగ్రత్తగా ఉండండి అనేటువంటిది తెలియదు. శుభకార్యాల యొక్క ప్రయత్నం మాత్రం తప్పకుండా చెయ్యాలి ఏదో రకంగా అనేటువంటి దానితో ముందుకు వెళతారు. విద్యార్థులు చాలా శ్రద్ధగా చదవాలి. అలాగే వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు జాగ్రత్తగా వ్యాపారాలు చేసుకోండి, మేలు జరుగుతుంది. అధిక లాభాలు ఆశించవద్దు, తక్కువ లాభంతో చెప్పుకుంటే మేలు జరుగుతుంది కాక. ఇక వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దైవారాధన, అలాగే రంగులు దిక్కుల విషయాలు చెప్తూ వాళ్ళకి ఏ నెంబర్ బాగా కలిసి వస్తుంది చెప్పండి. వీళ్ళకి 9వ నంబర్ బాగా కలిసి వస్తుంది. అలాగే తెలుపు, నీలము రంగు వస్త్రాలు చాలా యోగవంతముగా ఉంటాయి వీళ్ళు వాడితే. ఏ దైవాన్ని ఆరాధించాలి ఈ సంవత్సరం మెరుగైనటువంటి ఫలితాల కోసము అని అనుకుంటే నవగ్రహాలను ఆరాధించాలి అనేటువంటిది ఒకటి. ఇక దక్షిణము మినహా 3 దిక్కులు బాగుంటుంది.